రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాంప్రదాయానికి భిన్నంగా కేబినెట్ మరోసారి సమావేశం ఈసారి మేడారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 18న ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మేడారంలోనే సీఎం రేవంత్ బస చేసి 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాలను ప్రారంభిస్తారని సమాచారం. తొలి దర్శనం అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి సాయంత్రం దావోస్ కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ షెడ్యూల్ కేబినెట్ మేడారంలో నిర్వహించడంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. రైట్, ఈసారి కేబినెట్ సమావేశం మేడారంలో జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్, ఈ నెల 18వ తారీఖున తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రతిసారి కూడా రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా మేడారంలో ఈ యొక్క క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ నెల 18వ తేదీన మేడారంకు ముఖ్యమంత్రి వెళ్తున్నారు. 18వ తేదీన ఉదయం అక్కడ అంటే ఖమ్మంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బహిరంగ సభలో ప్రస్తావించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా అతను మేడారంకి వెళ్తారు. మేడారంలో 19వ తేదీన ఉదయం కొత్త గద్దెల ప్రాంగణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కాబట్టి అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించాలని అటు ముఖ్యమంత్రి సూచించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే 19వ తేదీ ఉదయం గద్దెల ప్రారంభోత్సవం తర్వాత వెంటనే అక్కడ దర్శించుకుని అమ్మవారిని సమ్మక్క సారక్కను దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా దావోస్ పర్యటనకు హైదరాబాద్ వచ్చి వెంటనే దావోస్ పర్యటన ఉన్న నేపథ్యంలో సమయం కొంత వెసులుబాటు కల్పించాలంటే అవసరం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రావాల్సి ఉంది. అంటే ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా మేడారం జాతరకు వెళ్తారు. మేడారం జాతర సందర్భంగా అక్కడ ఆ రోజు బస చేస్తారు. అక్కడ బస చేసిన తర్వాత ఎర్లీ మార్నింగే అక్కడ కొత్తగా నిర్మించినటువంటి సమ్మక్క సారకు సంబంధించినటువంటి గద్దెల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా డీటెయిల్స్ రిపోర్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్మించేటువంటి ఈ యొక్క మేడారం సమ్మక్క సారక్క మహాజాతర మహాకుంభమేళకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే నూతన గద్దెల ప్రాంగణాన్ని కూడా చిరస్థాయిలో గుర్తు ఉండిపోయే విధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే గద్దెలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది భక్తులు మేడారం జాతరకు తరలి వస్తున్నారు. తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ అఫీషియల్గా గద్దెల ప్రారంభోత్సవాన్ని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19వ తారీఖున ఎర్లీ మార్నింగ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ చేసిన తర్వాత యథావిధిగా జాతర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మేడారంలో నిర్వహించాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించాలని తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అక్కడ అరేంజ్మెంట్ చేస్తారనేది మాత్రం పూర్తి వివరాలు కూడా రావాల్సిన అవసరం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సరే, రైట్, థ్యాంక్ యూ సునీల్.